మనం ప్రస్తుతం ఖైరతాబాద్‌లో ఉన్న జిల్లా పరిషత్ కార్యాలయం దగ్గర ఉన్నాము. మనతో పాటు ఇప్పుడు మనకు ఏపీ ఎంప్లాయీస్ ఉన్నారు. అంటే ఏపీ ఎంప్లాయీస్ ఇక్కడ వచ్చి పనిచేస్తున్నారు. అంటే మన తెలంగాణ వాళ్ళు 317 జీవోని రద్దు చేయాలి అని చెప్పేసి నిరసనలు చేసిన విషయం అందరికీ తెలిసిందే. అయితే వీళ్ళేంటంటే ఇప్పుడు ఈ ఏపీకి మమ్మల్ని అక్కడికి పంపించండి. అక్కడి ప్రభుత్వం ఒప్పుకుంది. ఇక్కడి ప్రభుత్వం అంటే పాత ప్రభుత్వం ఏమో పెండింగ్‌లో పెట్టింది ఆ ఫైల్‌ని. ఇప్పటికైనా ఇప్పుడు ప్రస్తుతం ఉన్న కాంగ్రెస్ సీఎం రేవంత్ రెడ్డి ఇప్పుడు ఖచ్చితంగా ఈ ఫైల్‌ని అప్రూవల్ చేయాలి అని చెప్పేసి ఇక్కడ మాట్లాడడానికి ఉన్నారు మనతో పాటు. సార్ నమస్తే సార్. నమస్తే మేడం. మేడం ఇక్కడ ఈరోజు 317 జీవో మీటింగ్ ఇక్కడ అవుతుంది. మేమంతా కూడా ఆంధ్రాకి చెందినటువంటి ఎంప్లాయీస్ ఇక్కడ వర్క్ చేస్తున్నాము. అంటే రాష్ట్ర విభజన అయిపోయిన తర్వాత ఆ రోజు స్టేట్ క్యాడర్ మాత్రమే విభజన జరిగింది ఎంప్లాయీస్కి. జిల్లా జోనల్ మల్టీ జోనల్ ఉద్యోగస్తులకి ఎవరికి కూడా ఆప్షన్ అనేది ఇవ్వలేదు. తర్వాత మేము ఎన్నో ప్రయత్నాలు చేసిన తర్వాత 2.5 సంవత్సరాల కిందట 2 ప్రభుత్వాలు సర్క్యులర్లు ఇచ్చినాయి. ఇక్కడి నుంచి ఆంధ్రాకి ఒక 1300 మంది ఎంప్లాయీస్ వెళ్తున్నారు. అక్కడి నుంచి ఒక 1800 మంది ఎంప్లాయీస్ వరకు పెట్టుకున్నారు. ఈ ఉమ్మడి ఫైల్ అనేది 2 సంవత్సరాల నుంచి గత ప్రభుత్వం దగ్గర తెలంగాణలో పెండింగ్లో ఉండిపోయింది. మరి మేము ఎన్నో ప్రయత్నాలు చేసినప్పటికీ కూడా ప్రభుత్వాలు కూడా దీనిపైన ఎటువంటి ఆలోచన అయితే చేయలేదు. మరి ఈరోజు 317 జీవో పరిష్కారము ఇక్కడ చాలామంది మిత్రులు అడుగుతున్నారు. అందులో భాగంగా మా అంతర్రాష్ట్ర బదిలీలు ఉద్యోగుల సమస్య కూడా పరిష్కరించమని ఈరోజు మేము ఇక్కడ వేడుకుంటున్నాము. ఎందుకంటే ఇక్కడి నుంచి దాదాపు ఒక 650 మంది ఉపాధ్యాయులు ఆంధ్రాకి వెళ్ళడానికి దరఖాస్తు ఆల్రెడీ పెట్టుకున్నారు. మేము ఇక్కడ 650 మంది ఉద్యోగస్తులు ఆంధ్రాకి వెళ్ళినట్లయితే ఇక్కడ సుమారు 317 జీవో కూడా కొంతవరకు లాభం అనేది చేకూరుతుంది. ఆ ఉద్దేశంతో మేము ఈరోజు మరి మన ముఖ్యమంత్రి గౌరవనీయులు పెద్దలు యనమల రేవంత్ రెడ్డి గారికి మేమంతా రిక్వెస్ట్ చేస్తున్నాము. ఈ ఉమ్మడి రాష్ట్రాల ఉద్యోగ బదిలీల సమస్య అనేది ఆయన సారథ్యంలో మానవతా దృక్పథంతో సీఎం ఆఫీస్లో ఉన్నటువంటి పెండింగ్లో ఉన్నటువంటి ఫైల్ని క్లియర్ చేస్తారని ఈరోజు మరి ఇక్కడికి వచ్చి మీ మీడియా ముఖం ద్వారా ప్రభుత్వానికి తెలియజేయడం జరుగుతుంది మేడం. మీరు ఎప్పటి నుంచి విధుల్లో ఉన్నారు? నేను 2012 డిఎస్సిలో నేను రిక్రూట్ అయ్యాను. నా స్వస్థలం శ్రీకాకుళం జిల్లా. నేను ప్రజెంట్ వర్క్ చేసేది వికారాబాద్ జిల్లా మేడం. మేము ముఖ్యంగా ఎందుకు అడుగుతున్నామంటే రాష్ట్రం విడిపోయిన తర్వాత చాలా వరకు ఉత్తరాంధ్రకు చెందినటువంటి దాదాపు 26 కులాలు ఇక్కడ రిజర్వేషన్లు కోల్పోయినాం. బీసీ అనేది మాకు లేదు, ఓసీలో ఉన్నాము. సో మాకు రిజర్వేషన్లు కోసమనే మా ప్రాంతాల బదిలీ అడుగుతున్నాము. మా పిల్లల నేటివిటీ కూడా కోల్పోతున్నారు. మా తల్లిదండ్రులు కూడా దూరంగా ఉండడం, వాళ్ళకు ఉన్నటువంటి హెల్త్ కార్డులు కూడా అక్కడ పనిచేయకపోవడం, పిల్లలకి ఫీజు రీఎంబర్స్మెంట్ కూడా పనిచేయకపోవడం, ఇటువంటి సమస్యలు అనేవి చాలా మాకు ఫేస్ చేయవలసి వస్తుంది. ఆ ఉద్దేశంతో ఈరోజు గత 10 సంవత్సరాల నుంచి ఈ రాష్ట్ర ప్రభుత్వాలకి మేము అర్జీ పెట్టుకుని ఎన్నోసార్లు రిక్వెస్ట్ చేస్తున్నాము. గ్రామ పంచాయతీ నుంచి ఉపరాష్ట్రపతి వరకు కూడా మేము ఎన్నో దరఖాస్తులు చేసుకుని చివరిగా ఫైల్ అనేది సీఎం ఆఫీస్లో పెండింగ్లో ఉండిపోయింది. ఈరోజు ముఖ్యమంత్రి గారు మానవతా దృక్పథంతో దయతో ఈ ఫైల్ క్లియర్ చేస్తారని మేము మీడియా ముఖంగా ఈరోజు తెలియజేయడం జరుగుతుంది. సార్ ఇప్పుడు ప్రజావాణి జరుగుతుంది ప్రజా దర్బార్గా. ఇప్పుడు మీరు అక్కడ ఇచ్చారా? అర్జీ పెట్టాం మేడం. అది ప్రాసెస్లో ఉందని 6 సార్లు ఆల్రెడీ అర్జీ పెట్టాం. ప్రాసెస్లో ఉందని మెసేజ్ వచ్చింది, ఇంకా రిజిస్టర్ అయింది. అయితే గత 15 ఏళ్ళుగా మేము ఉద్యమం చేస్తున్నప్పటికీ కూడా మాకు ఈ జీవోలు 2 వచ్చి 2 ప్రభుత్వాలు ఫైల్ పుటప్ చేయడం, మేమందరం అప్లై చేసుకోవడం జరిగింది. ఇప్పుడు ఫైల్ సీఎంఓకి వెళ్ళి కూడా 1 ఇయర్ అయిపోయింది. గత ప్రభుత్వంలో ఆ ఫైల్కి ఏమీ ఆన్సర్ చెప్పకపోవడం వల్ల అక్కడ ప్రభుత్వం సుముఖంగా ఉన్నా కానీ మేము వెళ్ళలేకపోయినాం. ఇప్పుడు యనమల రేవంత్ రెడ్డి గారి ముఖ్యమంత్రిగా జాయిన్ అయిన తర్వాత మాకు ఆ ఫైల్ని క్లియర్ చేస్తే ఇక్కడ నుంచి మేము ఒక 1200 మంది 1300 మంది ఉద్యోగులం ఏపీకి వెళ్ళిపోతాం. దాని ద్వారా ఏర్పడిన ఖాళీలతో 317 జీవోలు నష్టపోయిన ఉపాధ్యాయులకి సర్దుబాటు చేస్తే అన్ని రకాలుగా హ్యాపీగా ఉంటుంది మేడం. అందుకు మమ్మల్ని రేవంత్ రెడ్డి గారు చొరవ తీసుకొని మమ్మల్ని స్థానిక ప్రదేశానికి పంపిస్తారని కోరుకుంటున్నాం మీ ద్వారా. ఎప్పటి నుంచి ఈ విధుల్లో? 2012 నుంచి నేను ఇక్కడ వర్క్ చేస్తున్నా, ఇక్కడ రంగారెడ్డి జిల్లా. అలాగే రంగారెడ్డి, మహబూబ్ నగర్, మేడ్చల్, హైదరాబాద్, మెదక్ ఎక్కువ శాతం ఈ 5 జిల్లాల్లో మా నాన్ లోకల్ శ్రీకాకుళం, విజయనగరం, వైజాగ్ ఈ 3 జిల్లాలకు సంబంధించిన అత్యధిక శాతం ఉపాధ్యాయులు. అలాగే మా డిపార్ట్మెంట్ కాకుండా పోలీసులు, రిమైనింగ్ డిపార్ట్మెంట్స్ కూడా ఒక 600 మంది ఉన్నారు. మొత్తంగా మేము 1300 మంది ఉన్నాం. అక్కడ నుంచి వచ్చే వాళ్ళు కూడా మొత్తంగా 1800 మంది అప్లై చేసుకున్నారు. ఫైల్స్ సీఎంఓస్లో పెండింగ్లో ఉన్నాయి. అది క్లియర్ అయితే చాలు మేడం. ఇక్కడ సీఎంఓలను ఫైల్ పెండింగ్లో ఉంది. ఇక్కడ నుంచి గవర్నమెంట్ నుంచి రిప్లై వస్తే అక్కడ నుంచి వాళ్ళు తీసుకోవడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సిద్ధంగా ఉంది మేడం. సో 317 జీవో ద్వారా బాధితులే కాదు, ఇప్పుడు ఎన్ఎల్టీఏ వాళ్ళు కూడా అంటే ఇక్కడ వీళ్ళు కూడా గత 15 సంవత్సరాలుగా ఇక్కడే
ఉద్యమం చేస్తున్నారు. మమ్మల్ని కూడా మా స్థానిక ప్రదేశాలకు తీసుకెళ్ళండి, అంటే మమ్మల్ని కూడా అటు ట్రాన్స్ఫర్ చేయండి ఏపీకి. ఇక్కడ ఎన్ని సంవత్సరాలుగా మేము ఎంత చేసినా మా స్థానికతను కోల్పోతున్నాం, మా పిల్లలు వాళ్ళ నేటివిటీని మర్చిపోయేలా ఉన్నారు అని చెప్పేసి ఇక్కడ బాధితులు చెప్తున్నారు. ఇది ఇక్కడి సమాచారం. సార్ చెప్పండి, ఎప్పటి నుంచి ఈ ఎన్ఎల్టీఏ వర్క్ చేస్తుంది? దాదాపుగా గత రాష్ట్ర విభజన జరిగిన 2014 నుండి సో ఇక్కడున్న ఉపాధ్యాయులు మరియు ఉద్యోగులు అందరూ కూడా సో ఆంధ్రప్రదేశ్కి కొంతమంది పోదామని అప్పీల్ పెట్టుకోవడం జరిగింది. ఆంధ్రప్రదేశ్లో కొంతమంది ఇక్కడికి రావడానికి కూడా సుముఖంగా ఉన్నారు. సో దీనికి సంబంధించిన అధికారికంగా సిఎస్ లెవెల్లో అక్కడ ఉత్తర్వులు కూడా రిలీజ్ అవ్వడం జరిగింది. సో ఆల్రెడీ ఆంధ్రప్రదేశ్ నుంచి మా తెలంగాణ యొక్క సమ్మతి చెప్పండి, మీ అనుమతి చెప్పండి, మీరు ఏం చేస్తారు. సో మా దగ్గర నుంచి ఒక 1600 మంది ఉన్నారు. సో మీ దగ్గర నుంచి ఇంతమంది వచ్చిన లిస్ట్ వచ్చింది. సో దీని మీద మీ అభిప్రాయం చెప్తే మేము దాని తర్వాత ఫర్దర్ ప్రొసీడింగ్ తీసుకుంటామనే ఉద్దేశాన్ని ఆంధ్రప్రదేశ్ సిఎస్ నుంచి మనకి తెలంగాణ సిఎస్కి వచ్చింది. సో ఇప్పుడు సమాధానం చెప్పాల్సిన బాధ్యతగా తెలంగాణ ప్రభుత్వం మీద ఉన్నది. సో తెలంగాణ ప్రభుత్వం నుంచి ప్రజెంట్ మనకి ఇక్కడి నుంచి అక్కడ ఏపీకి పోవాల్సిన అప్పీల్ చేసుకున్నారు ఒక 1600 మంది ఉన్నారు. 1600 మందిలో స్థానికంగా అక్కడ వెళ్ళాల్సిన వాళ్ళు 1100 మంది స్థానికత ఉన్నారు. సో కొంతమంది ఇక్కడ వాళ్ళు కూడా అక్కడ వెళ్ళడానికి అవకాశం ఉంది. కాబట్టి అక్కడి నుంచి మనకు దాదాపుగా 600 మంది స్థానికులు ఉన్నారు. సో 1200 మంది దాకా స్థానికులు లేని వాళ్ళు ఉన్నారు. ఓవరాల్గా 1200 మందిలో ఒకవేళ తెలంగాణ ప్రభుత్వం కనుక స్థానికులకు మాత్రమే ఇస్తామనుకున్నప్పుడు ఇక్కడి నుంచి ఒక 1300 వెళ్తారు, అక్కడి నుంచి ఒక 600 మంది ఇక్కడికి వస్తారు. సో ఆ డిసిషన్ అనేది ఒకటి పెండింగ్లో ఉంది తెలంగాణ ప్రభుత్వం దగ్గర. సో సిఎస్ లెవెల్లో అదేవిధంగా ముఖ్యమంత్రి స్థాయిలో దీని మీద ఇమ్మీడియట్గా, ఎందుకంటే దాదాపుగా 10 సంవత్సరాలు కంప్లీట్ కాబోతున్నది. సో మనకి విభజన హామీలన్నీ కూడా క్లియర్ అయిపోయినట్టే. సో 10 సంవత్సరాల తర్వాత కూడా ఇంకా ఉద్యోగుల విభజన అనేది పెండింగ్ పడడం అనేది నిజంగా బాధాకరంగా ఉంది. అయినా కూడా అట్లీస్ట్ కొత్త ప్రభుత్వం వచ్చింది తెలంగాణలో. కాబట్టి ఈ కొత్త ప్రభుత్వం దీని మీద ఖచ్చితంగా ఇమ్మీడియట్గా దాని మీద ఒక యాక్షన్ ప్లాన్ లాగా వీళ్ళ డిసిషన్ అనేది పెండింగ్. సో తెలంగాణ ప్రభుత్వం డిసిషన్ చెప్పింది అనుకోండి, ఇక్కడున్న ఉపాధ్యాయులు కానీ ఉద్యోగులు కానీ వాళ్ళందరూ కూడా హ్యాపీగా అక్కడికి వెళ్తారు, అక్కడున్న వాళ్ళందరూ కూడా హ్యాపీగా ఇక్కడికి వస్తారు. తర్వాత దీంతోపాటు చాలా సమస్యలు కూడా దీనికి ముడిపడి ఉన్నాయి. అవన్నీ కూడా స్థానికత అంశాలు, తర్వాత ఇక్కడ లోకల్లో ఉండే వాళ్ళందరూ కూడా వెళ్ళిపోతారు. సో దానివల్ల ఏంటంటే తెలంగాణ ప్రభుత్వంలో ఉపాధ్యాయులు ఉద్యోగులకు కూడా చాలా సమస్యలు క్లియర్ అయిపోతాయి. సో కాబట్టి ఈ 2 అంశాలను కూడా తొందరగా అతి త్వరగా, ఎందుకంటే మనకి ఇంకా 1 మంత్లో మళ్ళీ ఎలక్షన్ స్టార్ట్ అయితే ఎంపీ ఎలక్షన్లు, తర్వాత పంచాయతీ ఎలక్షన్లు, తర్వాత లోకల్ బాడీ ఎలక్షన్లు, ఇలా కంటిన్యూస్గా ఎలక్షన్ కోడ్లో బిజీ ఉంటుంది. సో డిసిషన్ తీసుకోవడానికి కూడా ఇబ్బంది అవుతుంది. కాబట్టి ఆ లోపే ఈ నెలలో 80% ఫిబ్రవరి లోపే దీని మీద ఒక డిసిషన్ తీసుకొని ప్రభుత్వం ఒక రిప్లై ఇస్తే ఆటోమేటిక్గా ఆ రిప్లై ప్రకారం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి ఎవరున్న లిస్టు రిలీజ్ అవుతుంది. ఇక్కడి నుంచి రిలీవ్ అయ్యే వాళ్ళు రిలీవ్ అవుతారు. దానివల్ల తెలంగాణకి ఎక్కువ బెనిఫిట్ అవకాశం ఉన్నది. సో కాబట్టి ఖచ్చితంగా దీన్ని సిఎస్ స్థాయిలో అదేవిధంగా ముఖ్యమంత్రి స్థాయిలో సమీక్ష చేసి ఇమీడియట్గా నిర్ణయం తీసుకోవాల్సిందిగా నాన్ లోకల్ టీచర్ అసోసియేషన్ తరపు నుంచి ఉపాధ్యాయ నాయకులుగా నా బాధ్యతగా వీళ్ళందరికీ కూడా ఎప్పుడు కూడా తోడుంటాను. ముఖ్యమంత్రి స్థాయిలో వాళ్ళకి ఆల్రెడీ ఒకసారి చెప్పించడం జరిగింది. మరొకసారి వాళ్ళని తీసుకెళ్ళి కూడా వాళ్ళు కల్పిస్తానని చెప్పి మరొకసారి మాటిస్తూ. వి నరసింహస్వామి మేడం, మాది వనపర్తి డిస్టిక్, మాది గ్రామస్థాయి పోస్టు. మాది గ్రామస్థాయి పోస్టు, కానీ ఏమంటామంటే జోన్కు ఆల్రెడీ జోన్ అంటే 6th మా 7th జోన్ అయితే 6th జోన్కి ఆల్రెడీ మమ్మల్ని అలాట్మెంట్ చేయడం జరిగింది. అదే కాంగ్రెస్ గవర్నమెంట్ ఆల్రెడీ అధికారంలోకి వచ్చిన తర్వాత 48 గంటల్లో గౌరవ ముఖ్యమంత్రి గారు మా యొక్క సమస్యను పరిష్కారం చేస్తామన్నారు. ఇప్పటికైనా సార్ పైన మాకు నమ్మకం ఉంది. ఆల్రెడీ మొన్ననే శాసనసభ సమావేశాల్లో కూడా 317 జీవో గురించి కానీ ఉద్యోగ ఉపాధ్యాయుల సమస్యల పైన కానీ సార్ చాలా క్లారిటీగా ఉన్నారు. ఇప్పటికైనా ఎందుకొరకంటే జోన్లో ఉన్నాం కాబట్టి కుటుంబాలకు చాలా దూరంగా ఉంటున్నాం, మన హెల్త్ కూడా చాలా ఖరాబ్ అవుతుంది. కాబట్టి ఈ విషయం పైన ఇప్పటికైనా తొందరగా సార్ గారు ఆలోచన చేసి ఒక రివ్యూ మీటింగ్ కూడా తీసుకుంటున్నాడు ఉద్యోగ ఉపాధ్యాయ సమస్యల పైన. ఆ త్వరలో ఆ యొక్క మీటింగ్ కూడా మీటింగ్ పెట్టి ఏ సమస్యలను త్వరగా పరిష్కరించి మాకందరికీ కూడా స్థానికత కోల్పోయిన ఉద్యోగ ఉపాధ్యాయులందరికీ కూడా స్థానికత కల్పించాలని కోరుకుంటూ, ఎస్పెషల్లీ దాంట్లో పంచాయతీ సెక్రటరీలము ఇది గ్రామస్థాయి పోస్టు, గ్రామ పంచాయతీలకు గ్రేడ్ లేవు, సెక్రటరీలకు గ్రేడ్లు ఉన్నాయి. కాబట్టి ఇప్పటికైనా గత గవర్నమెంట్ చేసిన పొరపాటును ఈ యొక్క గవర్నమెంట్ గుర్తించి సెక్రటరీలకు ఉద్యోగ ఉపాధ్యాయులకు కూడా అందరూ కూడా న్యాయం చేయవలసిందిగా కోరుకుంటూ, రేవంత్ అన్న పైన నమ్మకం ఉంది కాబట్టి జై కాంగ్రెస్, జై రేవంత్ అన్న. సార్ చెప్పండి సమస్య. కమర్షియల్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ మేడం. యాక్చువల్గా అసలు సీనియారిటీ పేరు మీద అసలు మమ్మల్ని నిర్దాక్షిణ్యంగా అన్యాయంగా వేరే డిస్టిక్లకి మొత్తం ఒక 30-40 మంది కమర్షియల్ డిపార్ట్మెంట్ వాళ్ళని అందరినీ పంపించడం జరిగింది. సీనియారిటీ అన్నారు, కానీ మేము ఒక 30 సంవత్సరాలు 20 సంవత్సరాలు సర్వీస్ చేసిన వాళ్ళు కూడా ఆ రోజు ఒక 6 నెలల కింద ప్రమోషన్ తీసుకున్నందుకు మేము జూనియర్గా కావాల్సి వచ్చింది.
మేము జిల్లాలకు పోయి పనిచేయడానికి వ్యతిరేకం కాదు మేడం. మాకు ఒక 3 సంవత్సరాలు అక్కడ ఉండి మళ్ళీ హైదరాబాద్ అంటే ఎవరైనా కలిసి పనిచేస్తారు అక్కడ, ఒక దీంతో పనిచేస్తారు. లేదు అసలు మీది స్థానికతనే కాదు, మీకు హైదరాబాద్కి సంబంధం లేదు, మీరు మొత్తం మల్టీజోన్ 1కి అలాట్ అయిపోయారు, మొత్తం మల్టీజోన్ 1లోనే చేయాలని అనేది చాలా అన్యాయమైన విషయం. మాకు ఎప్పుడో సీటు ఏసీ డీసీ అయితే కానీ మేము రాం. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏసీ డీసీ కాదు కదా, ఏ ప్రమోషన్ వచ్చే విధంగా లేదు, మొత్తం స్టాగ్నేట్ అయిపోయింది. అంటే మేము ఎప్పుడో రిటైర్మెంట్ వరకు కూడా మేము అదే మల్టీజోన్ 1లో ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇట్లా ఇప్పుడు చెప్పారు ఒకటి, వాళ్ళ మిస్సెస్కి మెడికల్ క్యాన్సర్ ఉన్నదంటే అతన్ని ఏమన్నారు, నీకుంటే చెప్పు క్యాన్సర్, నీ మిస్సెస్కి కాదు. ఇలాంటి విషయాలు, ఇంత దారుణమైన విషయాలు మాట్లాడడం జరిగింది గవర్నమెంట్ నుంచి. ఇప్పుడు కూడా రేవంత్ రెడ్డి గారు కొత్త గవర్నమెంట్ వచ్చింది, వాళ్ళు ఏమన్నా సొల్యూషన్ చేసి ఇంతమంది ఇంత పెద్ద ఎత్తున ఉంది దీని కొంచెం రియాక్ట్ కావాల్సిందిగా కోరుతున్నాము. చెప్పండి, మీరు ఎప్పటి నుంచి విధుల్లో ఉన్నారు? మీరు ఏ ఏ ఏ డిపార్ట్మెంట్? మాది మెడికల్ డిపార్ట్మెంట్ అండి, స్టాఫ్ నర్సు. మేము 2018లో ఎగ్జామ్ రాసినాము. మాకు 2021లో పోస్టింగ్ ఇచ్చినప్పుడు మాకు లోకల్ ఇక్కడ ఓన్లీ ఉస్మానియా గాంధీ నీలోఫర్ పెట్లబుర్జ్ హాస్పిటల్ చూపించినారు. అయితే పెట్లబుర్జ్ చూజ్ చేసుకున్నాం మేము. తర్వాత 6 మంత్స్ కాగానే 6 మంత్స్లో మిడ్ నైటే మెసేజ్ ఇచ్చినారు, ట్రాన్స్ఫర్ ఆర్డర్స్ ఇచ్చినారు. నాది నల్గొండ డిస్ట్రిక్ట్ అండి, కానీ నన్ను ఆదిలాబాద్ రిమ్స్ హాస్పిటల్కి ట్రాన్స్ఫర్ చేసినారు. తర్వాత అక్కడ రిమ్స్ హాస్పిటల్ దగ్గర నాకు 3 పిల్లలు ఉన్నారు. అక్కడ ఒక 3 మంత్స్ డ్యూటీ చేసిన తర్వాత మళ్ళీ ఇక్కడ స్టాఫ్ లేరు, అన్ని ప్రాబ్లమ్స్ ఇష్యూ అవుతున్నాయని మళ్ళీ డిప్యుటేషన్ మీద ఇక్కడికి రిటర్న్ తీసుకొచ్చినారు. నీలోఫర్ గాంధీ ఉస్మానియా పెట్లబుర్జ్ హాస్పిటల్. ఇప్పుడు నేను పెట్లబుర్జ్ హాస్పిటల్నే డిప్యుటేషన్ మీద కంటిన్యూ అవుతున్నాను. అయితే మళ్ళీ డిప్యుటేషన్ రద్దు అని చెప్పడం వల్ల మళ్ళీ మాకు ఒక భయం స్టార్ట్ అయింది. మళ్ళీ మేము ఎక్కడ నల్గొండ డిస్ట్రిక్ట్ కాకుండా ఆదిలాబాద్ వెళ్ళిపోతాము అని భయం స్టార్ట్ అవుతుంది. కాబట్టి సీఎం రేవంత్ రెడ్డి గారు మా ప్రాబ్లం సాల్వ్ చేయాలని కోరుకుంటున్నాను. ఎందుకు భయం అమ్మ? ఎందుకు అంటే సమస్యలు ఏమి? నల్గొండ డిస్ట్రిక్ట్ నుంచి ఆదిలాబాద్ వెళ్ళాలంటే చాలా కష్టం కదండి. ఫ్యామిలీతో పిల్లల్ని వేసుకొని అక్కడ ఉండడానికి చాలా ఇబ్బంది అవుతుంది. 317 జీవో అనేది చాలా మందికి అంటే సీనియారిటీని పోయే ఉపాధ్యాయులకు కానీ ఏ డిపార్ట్మెంట్కి అయినా ప్రభుత్వ డిపార్ట్మెంట్కి అదొక రకమైన శాపం అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే వాళ్ళకి ఎలాంటి ఆరోగ్య సమస్యలు వచ్చినా, పిల్లలకు బాగాలేకపోయినా, భార్యకు బాగాలేకపోయినా, రిలేటివ్స్కి బాగాలేకపోయినా కష్టమయ్యే అవకాశాలు ఉన్నాయి. అంటే వాళ్ళ దగ్గరుండి మన రిలేటివ్స్ని దగ్గరుండి చూసుకోలేకపోతున్నారు, వాళ్ళ బంధాన్ని దగ్గరుండి చూసుకోలేకపోతున్నారు. ఎక్కడో ఆదిలాబాద్ డిస్టిక్లో కానీ ఇప్పుడు అక్కడ వాళ్ళని ఇక్కడ వేసినా సరే దాదాపు 6-7-8 గంటల ప్రయాణం చేసి వెళ్ళాలి ఆ ప్లేస్కి, మనం జాబ్ ప్లేస్కి. అలాంటి సిచ్యువేషన్లో వీళ్ళు జాబ్ ఎట్లా చేయాలి, వాళ్ళకి హెల్త్ కండిషన్స్ కూడా బాగుండట్లేదు అని చెప్పేసి వీళ్ళు గత 3 సంవత్సరాలుగా అయితే కంటిన్యూగా నిరసనలు చేస్తూనే ఉన్నారు. మనం చాలా దగ్గర చూసాం, అసెంబ్లీ దగ్గర కానీ అసెంబ్లీ సమావేశాల్లో జరిగినప్పుడు అక్కడ కూడా చాలామంది ఉపాధ్యాయులు వచ్చి అక్కడ వాళ్ళని దారుణంగా అరెస్ట్ చేయడం కూడా చూసాము.